మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్య వివాదాల వీరుడిగా మారారు. ఎక్కడున్నా ఆయన అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు. ఏం చేస్తారో, ఎందుకు చేస్తారో ఎవ్వరికీ తెలీదు. వైసీపీలో ఓడిపోయిన తర్వాత బాలినేని కామ్గా వచ్చి జనసేనలో చేరారు. తన ఆస్తులను కాపాడుకునేందుకు ఆయన కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి. కాకపోతే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు బాలినేనికి మొదటి నుంచి పడదు. అందుకే బాలినేని ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా బాలినేని స్కాములు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఒంగోలు నియోజకవర్గం ఇప్పుడు కూటమి పెద్దలకు తలనొప్పిగా మారింది. క్షేత్రస్థాయిలో ఎన్ని విభేదాలున్నా బహిరంగంగా మాట్లాడకూడదన్న ఇంగితం లేకుండా బాలినేని ప్రవర్తిస్తున్నారని జనసేన అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఆయన వైసీపీకి ఏజెంట్గా ఉన్నారని దామచర్ల వ్యాఖ్యానించడం సైతం ప్రాధాన్యం సంతరించుకుంది. బాలినేని మీద గట్టి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని జనసేన వర్గాల్లో వినిపిస్తోన్న మాట. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డికి మరింత దగ్గరి బంధువు. ఈ బంధుత్వమే బాలినేనిని లీడర్ను చేస్తే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆయన ఏకంగా మంత్రి పదవిని దక్కించుకోగలిగారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన కుమారుడిగా జగన్ ఎలా సాగితే బాలినేని కూడా అదే బాటన సాగారు. అలాంటి బాలినేని ఇప్పుడు జనసేనలో కొనసాగుతున్నా జగన్తో కానీ సుబ్బారెడ్డితో కానీ ఆయన తన సంబంధాలను తెంచుకుంటారా? కష్టమే కదా. అదే మాట ఇప్పుడు టీడీపీ కీలక నేత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నోట వినిపించింది. ఉండడానికి జనసేనలో ఉన్నా బాలినేని ఇప్పటికీ జగన్ కోసం, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని కబ్జాకోరు అని, ఆయన కుమారుడు, బంధువులు కలిసి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి విల్లాలు కట్టారని కూడా దామచర్ల ఆరోపిస్తున్నారు. త్వరలోనే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెబుతున్నారు. కాకపోతే ఇంత గొడవకు బాలినేనే కారణమని చెప్పాలి. ఆయనే తరచూ దామచర్లపై ఆరోపణలు సంధిస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అందుకే తట్టుకోలేక దామచర్ల గట్టిగా సమాధానం చెబుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో ఉన్నప్పటి నుంచి బాలినేని పేచీ మనిషేనని చెప్పుకోవాలి. అక్కడ మంత్రి పదవి కోల్పోయిన తర్వాత బాలినేని కొంతకాలం రెబల్ స్టార్ గా మారారు. తరచూ అలుగుతూ ఉండేవారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి అగ్రనేతలు వెళ్లి ఆయన్ను బుజ్జగిస్తూ ఉండేవారు. అయినా కథ మొదటికి వస్తూ ఉండేది. 2024లో ఓటమి పాలైన వెంటనే ఆయన పార్టీ మారే ప్రయత్నం చెయ్యగా టీడీపీ దగ్గరికి రానివ్వలేదు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వారిపై బాలినేని చేసిన అరాచకాలే అందుకు కారణమని తెలుస్తోంది. పైగా పెత్తందారీతనంలో ఐఏఎస్, ఐపీఎస్లతో కూడా బాలినేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అందుకే ఆయన జనసేనలో చేరారు. బాలినేని వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం తమకు మద్దతుగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ఎదురు చూశారు. అందుకే ఆయన్ను చేర్చుకున్నారు. బాలినేని మాత్రం వైసీపీలో చేసినట్లుగానే అసమ్మతి రాజకీయాలు జనసేనలో కూడా మొదలెట్టేశారు. అందుకే ఆయనకు ఫైనల్ వార్నింగ్ ఇవ్వడమా, లేక ఏకంగా బయటకు పంపించేయడమా అన్న కోణంలో జనసేన పెద్దలు ఆలోచిస్తున్నారు.